జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రసాద్ దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు బోనా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే. నీ కోడలేవో పెద్ద హీరోయిన్లా ఆ దేవుడయ్యని జైలుకు పంపించింది. వాడు తిరిగి వచ్చి మన ఇంటి మీద పడ్డాడు. డబ్బులిచ్చి సెటిల్ చేసుకుందాం అనుకుంటే నీ కొడుకు హీరోలా పోలీసులకి ఫోన్ చేశాడు. అదే పోలీసులు ప్రసాద్ని అరెస్ట్ చేశారు. ఆయన ఒక నేరస్తుల్లా జైలుకు పంపిస్తున్నారు. ఇదంతా మీ వల్లే జరిగింది. మా డాడ్ జైలుకి వెళ్ళడానికి కారణం మీరే. దీపు పోలీసులకి ఆ రోజే నిజం చెప్పుంటే ఈ రోజు మావయ్య గారి స్థానంలో ఆ దేవుడయ్య వాళ్ళ కొడుకు ఉండేవాళ్ళు కదా. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నాన్నే వెళ్ళి ఆ స్మగ్లర్ల చేతిలో ఇరుక్కున్నారు. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. చెల్లెమ్మా, వీళ్ళు చెప్పిందే చెప్తున్నారు. మనం వెళ్ళి బావగారికి ధైర్యం చెప్పుదాం. పదమ్మా. మీరు ఇక్కడే ఉండండి. ప్రసాద్ దగ్గరకు వస్తే బాగుండదు చెప్తున్నా. అత్తయ్య ఆగండి. వద్దత్తయ్య, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. చిన్నత్తయ్య ఇంకా అవమానిస్తారు. అది మావయ్య గారికి కూడా మంచిది కాదు. ప్రసాద్, ఐమ్ సారీ ప్రసాద్, నువ్వు జైలుకు వెళ్లకుండా ఆపలేకపోయాను. ఫూలిష్గా నేనే ఇరుక్కున్నాను. తప్పుతుందా? మిమ్మల్ని ఇరికించింది అన్నయ్య, వదిలే డాడ్. ఇండైరెక్ట్గా మీపై కక్ష తీర్చుకున్నారు. అవును బావగారు, ఆ రోజు దేవుడికి డబ్బులిచ్చుంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మావయ్య గారు జైలుకి వెళ్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరుకో కుమారి, ఆయన తప్పకుండా తిరిగి వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి డాడ్. ఒక మంచి లాయర్ని చూసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. విన్నావా ప్రసాద్? ఆ దివ్య హర్షలు నిన్ను జైలుకు పంపిస్తే దీపు నిన్ను బయటికి తీసుకొస్తానంటున్నాడు. కుమారి నీకోసం ఏడుస్తుంది. అసలు కొడుకు కోడళ్ళంటే వీళ్ళు ప్రసాద్. దివ్య వాళ్ళెక్కడా? బావగారు, జడ్జి గారు మీకు రిమాండ్ విధించారు కదా బావగారు, మీరు జైలుకెళ్తున్నారు కదా. మీలాంటి నేరస్తులతో మాకెందుకన్నట్టు అదిగో అక్కడుండి చూస్తున్నారు. నన్ను బయటికి తీసుకురాగల సామర్థ్యం దివ్యకి ఒక్కదానికే ఉంది. మీరు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకోకండి. ఎస్ఐ గారు, పదండి.
ఇంత జరిగినా ఇంకా ప్రసాద్ వాళ్ళనే నమ్ముతాడేంటి? పోన్లేండి సిస్టర్, బావగారి నమ్మకం బావగారిది. బావగారు ఎలాగైనా బయటకు వస్తే మనకు చాలు. పదండి సిస్టర్, ఇంటికి వెళ్దాం. ఊరుకోండత్తయ్య, మావయ్య గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండరు. రిమాండ్ ముగిసేలోపు మావయ్య గారిని ఎలాగోలా బయటికి తీసుకొస్తాను. పగటి కళ్ళ కంటున్నావా లాయరమ్మా? మీ అత్తయ్యకి పచ్చి అబద్ధాలు చెప్తున్నావా? రే దేవుడయ్యా, నీ పాపం పండిందిరా. మా నాన్నను జైలుకు పంపించావు, మా అమ్మని ఏడిపిస్తున్నావు. నీ టైం దగ్గర పడిందిరా, దగ్గర పడింది. చిన్న కరెక్షన్ బ్రదర్, మా టైం దగ్గర పడలేదు, మా టైం మాతోనే ఉంది. మీకే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.